అందరికి నమస్కారం. ఈరోజు నేను వచ్చి బాబుని చూశాను, బయటికి వెళ్ళాను. అలాగే ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతాం. కదలికలు అయితే చాలా బాగుంది. సో ఇలానే అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా వెరీ హ్యాపీగా చూసాను. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున, ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్పచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు. సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికీ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబాలలాగా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, దీనికి సంబంధించి ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ మీరు ఆల్రెడీ అల్లు అర్జున్తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా, మాట్లాడారా? లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు? అందరికి నమస్కారం. ఈరోజు నేను వచ్చి బాబుని చూశాను, బయటికి వెళ్ళాను. అలాగే ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతాం. కదలికలు అయితే చాలా బాగుంది. సో ఇలానే అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా వెరీ హ్యాపీగా చూసాను. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున, ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్పచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా థ్యాంక్ యూ. సార్ ఈ ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు వారం 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు. సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికీ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు ముందుకు రాలేరు. సో అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబాలలాగా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, దీనికి సంబంధించి ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ మీరు ఆల్రెడీ అల్లు అర్జున్తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా, మాట్లాడారా? లేదు, నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు?